తెలంగాణలో కులగణన లెక్క తేలింది. ముస్లిం మైనారిటీలను మినహాయించి 46.25% బీసీలు ఉన్నట్లు మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. మొత్తం 96.90% జనాభా సర్వేలో పాల్గొన్నట్లు మంత్రులు తెలిపారు. సర్వే నివేదికను ఈ నెల 4న మంత్రివర్గం ఆమోదించాక అదే రోజు శాసనసభలో ప్రవేశపెట్టి చర్చిస్తామని వెల్లడించారు. సామాజిక న్యాయ సాధనలో ఇదో చారిత్రక ముందడుగు అని మంత్రులు స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన ప్రయోజనాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణలో చేపట్టిన సమగ్ర కుల గణన సర్వే నివేదిక మంత్రివర్గ ఉపసంఘానికి అందింది. తెలంగాణ ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నివేదికను అందజేశారు. తర్వాత కుల గణన వివరాలను మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనరసింహ వెల్లడించారు. తెలంగాణలో 1,0889 ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు 56 రోజుల పాటు 3.54 కోట్ల మందిని సర్వే చేసి నివేదికను రూపొందించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 96.9% కుటుంబాలను సర్వే చేసినట్టు తెలిపిన మంత్రి 3.1% మంది వివిధ కారణాలతో సర్వేలో పాల్గొనలేదని వెల్లడించారు. తెలంగాణలో కుటుంబాల సంఖ్య 1,15,71,457 కాగా 1,12,134 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నట్లు తెలిపారు. తెలంగాణలో 17.43%తో 61,84,390 మంది ఎస్సీలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. 10.45%తో 37,05,929 మంది ఎస్టీలు ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. అత్యధికంగా 1,64,09,179 మంది బీసీలు ఉన్నట్లు కుల గణన సర్వే తెలిపింది. బీసీలు 46.25% ఉన్నట్లు పేర్కొంది. ముస్లిం మైనారిటీ బీసీల జనాభా 10.08%తో 35,76,588 మంది ఉన్నట్లు తేల్చింది. ముస్లిం బీసీలను కలుపుకుంటే మొత్తం బీసీల జనాభా 56.33% ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. ముస్లిం మైనారిటీల్లోని ఓసీలు 2.48%తో 8,80,424 మందితో ఉన్నట్లు తేలింది. ఓసీల జనాభా 13.31%గా ఉంది. ముస్లిం ఓసీలను కలిపితే ఓసీల జనాభా 15.79% ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగు చెప్పింది మరోవారు మనం ఇస్తున్నాం. ప్రతి పౌరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నమస్కారం. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈ కులగణన చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? జనాభా లెక్కలు చూశారు, తెలంగాణలో ఎంతమంది జనాభా ఉన్నారనేది చూశారు, కులగణన చేస్తున్నారు. కులగణన వల్ల లాభాలు ఏమున్నాయి? అడుగు వర్గాల వాళ్ళు, అంటే అడుగు కులాల వాళ్ళందరికీ కూడా అందులో కూడా చాలా ఉత్తమమైన పొజిషన్స్లో, ఉన్నతమైన పొజిషన్స్లో ఉండి